ఈ డ్రెస్ గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఈ డ్రెస్కి నేను హాఫ్ షోల్డర్ పెట్టించా అని చెప్పాను కదా. సో నేను వెళ్ళే అకేషన్ని బట్టి 2 విధాలుగా వేసుకోవచ్చు అని చెప్పి పెట్టించాను. సో అది ఎలా పెట్టించాను ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. బ్యాక్ సైడ్ వన్ సైడ్ ఏమో లూప్స్ ఉంటాయి, వన్ సైడ్ ఏమో షోల్డర్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఏమో 2 సైడ్స్ షోల్డర్ ఉంటుంది, కానీ ఒక సైడ్ షోల్డర్ ఏదైతే బ్యాక్ సైడ్ లూప్ ఉందో అదే సైడ్ ఫ్రంట్ కూడా లూప్స్ ఉంటాయి. ఎందుకంటే ఫుల్ షోల్డర్ వేసుకోవాలన్నప్పుడు ఇలా డోరీ కట్టుకోవచ్చు, లేదు హాఫ్ షోల్డర్ వేసుకోవాలనుకున్నప్పుడు ఓపెన్ షోల్డర్ ఉన్న సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేను వీ నెక్ పెట్టించుకున్నా కాబట్టి షోల్డర్ ఫోల్డ్ చేస్తే డీప్ నెక్ అవుతుంది అని చెప్పి షోల్డర్ దగ్గరే చిన్న క్లాత్ యాడ్ చేయించా. సో దట్ షోల్డర్ ఫోల్డ్ చేసిన ఆ క్లాత్ని నెక్ దగ్గర కవర్ చేసుకునేలా పెట్టుకోవచ్చు అని. ఈ డ్రెస్ అంతా నేను కంఫర్ట్గా ఎలా ఫీల్ అవుతానో అలా డిజైన్ చేసుకున్నా. సో మీరు ఇందులో చేంజెస్ చేసుకోవాలంటే ఈజీగా చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. అండ్ నాకు టోటల్ అవుట్ఫిట్కి 5 మీటర్స్ క్లాత్ పట్టింది. రఫుల్కి ఏమో 2 మీటర్స్ అండ్ జంప్ సూట్కి ఏమో 3 మీటర్స్. రఫుల్ నేనే ప్రిపేర్ చేసుకున్నా, జంప్ సూట్ మాత్రమే స్టిచ్చింగ్ ఇచ్చాను. స్టిచ్చింగ్ ప్రైస్ 2000 అండ్ క్లాత్ వచ్చేసరికి మీటర్ 100 రూపీస్. అండ్ జంప్ సూట్కి బాడీకి మాత్రమే లైనింగ్ యూజ్ చేసా, ట్రౌజర్కి ఏమీ లైనింగ్ యూజ్ చేయలేదు. క్లాత్ థిక్గానే ఉంది కాబట్టి బానే ఉంది. డ్రెస్ అంతా ప్లెయిన్ గా ఉందని పాకెట్స్ ని ఇలా థ్రెడ్ వర్క్ చేసి హైలైట్ చేశాను. స్టిచ్చింగ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఈ డ్రెస్ లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ అవుట్ఫిట్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేసేసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై. నెక్స్ట్ అవుట్ఫిట్ తో మళ్ళీ కలుద్దాం.